హలో అండి. ఈరోజు మా తమ్ముడి గారి ఛానల్ని నేను కబ్జా చేద్దాం అనుకుంటున్నాను. ఏదో ఒకటిలేండి. ముందైతే చికెన్ పచ్చడి పట్టమన్నాడు. ఎలా పట్టాలో చెప్తాను చూడండి. ఇదిగోండి చికెన్ నీట్గా కడుక్కొని చక్కగా అంతా వాటర్ అంతా తీసేసి మంచిగా పెట్టుకున్నాను. ఆ చికెన్ని ఒక దాంట్లో వేసుకోండి. మొత్తం చికెన్ అంతా ఒక వెడల్పు దాంట్లో వేసుకుంటే మంచిగా ఉంటుంది అనమాట. కలుపుకుంటే ఈజీగా ఉంటుంది. తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు. కేజీ చికెన్ ఇది. దాంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఉప్పు. దీంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్. ఆయిల్ వేసుకుంటే ఏంటంటే కొందరు వేసుకోకుండా చేసేస్తారు. నేను ఆయిల్ వేసుకుని చేసుకుంటాను అనమాట. సో దట్ అది మగ్గేటప్పుడు కొంచెం మెత్తగా ఉంటుంది, మరీ గట్టిగా అయిపోకుండా. మొత్తం చేసిన తర్వాత ఇది కలుపుకొని జాగ్రత్తగా నీట్గా మంచిగా ముక్కలకి అన్నిటికీ కలుపుకొని ఒక 15 మినిట్స్ జాగ్రత్తగా పక్కన పెట్టేసేయండి. పక్కన పెట్టేసిన తర్వాత మిగిలిన ప్రాసెస్ అనేది చెప్తాను. ఓకేనా? ఇదంతా 1 కేజీ చికెన్. ఓకే అండి. సరేనండి, 15 మినిట్స్ అయిపోయింది. నీట్గా రెస్ట్ ఇచ్చేసాను. ఈ 15 మినిట్స్ తర్వాత ఏంటంటే పొయ్యి వెలిగించుకొని పానం పెట్టుకుని ఇదిగోండి వీటన్నిటిని ఆయిల్ లేకుండా వేయించుకోవాలి. సో మొత్తం వేసేసేయండి నీట్గా. ఆయిల్ ఒక్క చుక్క కూడా వేయకండి. తర్వాత ఆయిల్లో వేయించాలి. ముందైతే వీటిని ఉడకబెట్టాలన్నమాట ఆయిల్ లేకుండా. నీట్గా మొత్తం ఇది మొత్తం వేయించుకోవాలి. దీని వలన చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా వచ్చేస్తుంది, ముక్క నీట్గా ఉంటుంది. మీకు ఇలాగ మొత్తం తిప్పుకోవడం ఇబ్బంది అయింది అనిపిస్తే కనుక హాఫ్ వేసుకోండి. చూసారా? ముక్క నీట్గా దీంట్లో ఉన్న నీళ్ళు కూడా వచ్చేస్తాయి. ఇదిగోండి వాటర్ అనేది వచ్చేస్తుంది. ముక్క అనేది బాయిల్ అయిపోద్ది ఈ వాటర్ పోయి. నీచు వాసన కూడా ఉండదు ఇలా చేసుకుంటే. తర్వాత మనం పచ్చడి పెట్టుకుంటాక నీట్గా అవుతుంది. అసలు ఇవి కొంచెం పెద్ద ముక్కలు అయినాయి. మా తమ్ముడికి ఇచ్చి చెప్పాను, కానీ అసలు నార్మల్గా అయితే కొంచెం చిన్న ముక్కలు కొట్టించాలన్నమాట. మన చికెన్ షాపుల వాళ్ళే నీట్గా పచ్చడి పెట్టుకుంటున్నామండి అంటే కొంచెం చిన్న ముక్కల్లో ఇస్తారు. కానీ మా తమ్ముడు చెప్పాడో లేదో కూడా తెలీదు, కొంచెం పెద్ద ముక్కల్లో ఇచ్చారు. అయినా పర్వాలేదులేండి, మనం పట్టుకునే దాన్ని బట్టి ఉంటుంది. తర్వాత ఉడికిపోయిన తర్వాత తీసి ప్లేట్లో పెట్టుకోండి. తర్వాత ఒక దాకా పెట్టుకొని ఎందులో అయితే ఉడికించుకున్నామో ఆ దాకే బెటరు. దాంట్లో నూనె పోసుకోండి. నూనె వచ్చి గ్రౌండ్నట్ ఆయిల్ వాడితేనే బాగుంటుంది. వేరుశనగ నూనె పచ్చళ్ళకి వాటన్నిటికీ. తర్వాత ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకుని నీట్గా వాటిని మంచిగా బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు వేపుకోండి. అది బ్రౌన్ కలర్ అయితే ఏంటంటే ముక్క అనేది క్రిస్పీగా ఉంటుంది. సో అందుకని మంచిగా వేపుకోండి. బ్రౌన్ కలర్ అయిపోయిన తర్వాత తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. మొత్తం అలాగే వేపేసుకోండి. స్లోగా వేపుకోండి. సిమ్లో పెట్టుకుని హైలో వేపుకోవద్దు. కొన్నిసార్లు ఏంటంటే చిన్న ముక్కలు ఉంటాయి కదా, అవి ఎక్కువ ఎగిపోయి మాడిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. సో సిమ్లో పెట్టుకొని వేపుకోండి. తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 4 టేబుల్ స్పూన్స్ వేసుకొని నీట్గా మొత్తం అదంతా ఫ్రై అయిపోవాలి. పచ్చివాసన అనేది పోవాలి. మొత్తం నీట్గా ఒకసారి వేపేసుకోండి. వేపేసుకున్న తర్వాత వాటిల్లో చికెన్ ఫ్రై చేసుకున్నాం కదా, వాటన్ని పీసెస్ వేసేసుకోండి. కొంచెం వేసుకుందాం అనుకున్నా ముందు, కానీ కుదరలేదు. అందుకని మొత్తం ఒకేసారి పెట్టి వేసేసుకున్నాను. మొత్తం వాటిల్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్లో వేయగాలన్నమాట. కొంచెం వేగిన తర్వాత 1 కప్పు కారం అనేది పచ్చివాసన పోయేంత వరకు ముందు నూనెలో వేపేసుకోండి. నూనెలో వేపుకున్న తర్వాత కారం తర్వాత ఉప్పు మొత్తం అనేది నీట్గా వేయించుకుని, ఉప్పు ఒక హాఫ్ కప్ సరిపోతుంది. లేదంటే ముందు కొంచెం వేసుకోండి, ఒక 3 టేబుల్ స్పూన్స్ దాకా వేసుకుని తర్వాత వేసుకోండి, ఎందుకైనా బెటర్. తర్వాత ఇది వచ్చి మసాలా అన్నమాట.
మసాలాని నేను దాల్చిన చెక్క, యాలకులు, లవంగాయలు, మళ్ళీ అలాగే ధనియాలు వాటన్నిటిని వేయించుకుని పౌడర్ చేసుకున్నాను. అది తర్వాత కొంచెం నీట్గా మొత్తం కలిపేసుకోండి. మొత్తం కలుపుకొని మొత్తం అవన్నీ పచ్చి వాసనలన్నీ పోయిన తర్వాత మంచి మసాలా వాసన వస్తుంది. మంచి మసాలా వాసన వస్తే బాగుంటుంది అనమాట. ఇదిగోండి మొత్తం అయిపోయిన తర్వాత వీటిని చల్లారి పెట్టుకున్నాం కదా, 2 hours తర్వాత మొత్తం నీట్గా చల్లారిపోతుంది. చల్లారిపోయిన తర్వాత నిమ్మకాయ రసం ఒక 3 నిమ్మకాయలు సరిపోతుంది. 3 నిమ్మకాయలు వేసుకొని పిండుకొని దాంట్లో కలిపేసుకోండి. నీట్గా కలుపుకున్న తర్వాత బాగుంటుంది. మొత్తం నీట్గా ఒకసారి కలుపుకోండి. నీట్గా కలిపేసుకున్న తర్వాత ఇది ఎలాగంటే ఒక 2-3 months అయినా సరే బాగుంటుంది అనమాట. దానికి మీన్స్ ఉంటుంది, కాకపోతే దాని లోపల అయిపోతుంది. మా ఇంట్లో వచ్చేసరికి అంత ఇష్టం మా వాళ్ళకి.